హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఓకే, ఈరోజు వీడియో వచ్చి చిన్న వీడియోనే మీకు నచ్చుతూనే అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. రండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఎండలు భయంకరంగా ఉన్నాయి కాబట్టి చిన్నపిల్లలు తట్టుకోలేకున్నారు, పెద్దవాళ్ళే తట్టుకోలేకున్నారు. చిన్నపిల్లలు ఎలా తట్టుకోగలుగుతారు? ఇంకా మా రెండో అబ్బాయికి కూల్ డ్రింక్ కావాలని ఎక్కువ అడుగుతూనే ఉన్నాడు. ఇంకా కూల్ డ్రింక్ అయితే అన్హెల్దీ నాకు తెలిసి, అందుకని నేను లైన్ వాలియన్ షర్బత్ తీసుకున్నాను. అది చాలా బాగుంది. నేను 2 ఫ్లేవర్స్ తీసుకున్నాను, ఒకటి స్ట్రాబెరీ, ఒకటి మిక్స్డ్ ఫ్రూట్ అనుకుంటా. అది తీసుకొని గ్లాస్ కూడా దానికి ఫ్రీ వచ్చింది. అది తీసుకొని మనకి ఎంత కావాలో అంత షర్బత్ పోసుకున్నాను. నేను రెండు మూతలు పోసాను. పోసి నార్మల్ వాటర్ పోసి పిల్లలకి ఇచ్చాను. పిల్లలు అయితే బాగా, మా రెండో అబ్బాయి అయితే బాగా నచ్చింది, బాగా తాగుతున్నాడు. ఆయన ఎండలకి కొంచెం పిల్లలకి మజ్జిగ నీళ్ళు, వాటర్ ఎక్కువ ఇవ్వండి. పెద్దల వల్లే పిల్లల వల్ల ఎలా అవుతుంది, అందుకనేసి మీరు వాటర్ మాత్రం మజ్జిగ నీళ్ళు బాగా ఇవ్వండి. కూల్ డ్రింక్ అవాయిడ్ చేయడం చాలా బెస్ట్. ఇంకా మా పిల్లలకి ఆ జ్యూస్ ఇచ్చాను, బాగా తాగినాడు. మా రెండో అబ్బాయి చూడండి ఎంత బాగా ఎంజాయ్ చేస్తూ తాగినాడు. తర్వాత మేము టీవీ కొన్నాము, ఆ టీవీని కూడా చూపిస్తాను చూడండి. దాన్ని గోడకు సెట్ చేసే ముందుకి తల ప్రాణం పోయింది. కొలతలు పెట్టకుండా పెట్టారు, హోల్ రాంగ్గా పెట్టి మళ్ళీ దానికి తీసి మళ్ళీ ఇంకో హోల్ పెట్టి, ఎందుకులేండి ఆ ఒక గంటలో అవ్వాల్సింది 2 గంటలు అయ్యింది టీవీ సెట్ చేసే ముందుకి గోడకి. పాత టీవీ మా నాన్నగారు ఇచ్చారు టీవీ. ఆ టీవీకి వచ్చి మా పెద్ద అబ్బాయి ఏం చేశాడు, బాల్ వేసి కొట్టేశాడు అనమాట. కొట్టడం వల్ల టీవీకి నచ్చబడిపోయింది. అది రాను టీవీకి అంతా అల్లుకునేసింది. ఎలా చెప్పాలి, ఆ టీవీ ఒక వైట్ కలర్లో కనిపిస్తూ ఉండేది. అందుకనేసి ఇంకా టీవీ కొత్తది కొన్నాము. నాకైతే బాగా నచ్చింది. పెద్ద టీవీ, మరీ పెద్దది కదా, అట్టనే చిన్నది కదా, మీడియం సైజే. ఈ టీవీనన్నా కాపాడుకుందాం అనేసి చూసుకుంటున్నా. భయంగా ఉంది, ఈ టీవీ కూడా ఆడగొట్టేస్తాడు అనేసి. తర్వాత ఇంకా వాళ్ళు గోడకి సెట్ చేసే ముందుకి అయిపోయింది. ఇంకా అంతా క్లీన్ చేసి నేను టీవీకి బొట్లు పెట్టాను అనమాట. బొట్లు పెడతా ఉంటున్నారు కదా, ప్రతి ఒక్క దానికి నేను తీసిన బొట్లు పెడతాం కదా కొత్త వస్తువులు. ఇదే అండి పాత టీవీ, మా నాన్న ఇచ్చారు, గుర్తుగా ఉంటుంది అనుకున్నా. మా పెద్దోడు దాన్ని బాల్ వేసి కొట్టడం వల్ల ఏం చేసేది, ఎత్తి పెట్టాల్సి వచ్చింది. తర్వాత ఇంకా నేను బొట్లు పెట్టేసి టీవీకి టెంకాయ కొట్టాను అనమాట. అంటే కొంచెం సెంటిమెంట్ ఉంటుంది కదా. ఇప్పుడు కొత్త టీవీకి ట్రీట్ అనమాట. సింపుల్గా స్వీట్గా సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఐస్ క్రీమ్ కన్నా డబుల్గా ఉంటుంది, సూపర్గా ఉంటుంది, హెల్తీ కూడా. ట్రై చేయండి తప్పకుండా. జున్ను పాలండు, ఇంకేమో అనుకోకపోతారు. నేను 2.5 గ్లాసు వచ్చింది నాకు జున్ను పాలు. తర్వాత నార్మల్ పాలు తీసుకున్నాను 1 గ్లాసు, 2 మిక్స్ చేసి తర్వాత బెల్లం పౌడర్ వేస్తున్నాను. ఇవి వేసి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దాన్ని వడగట్టుకునేద్దాము. ఇసుక అవంతా ఉంటుంది కదా, అందుకని వడగట్టేస్తున్నాను. తర్వాత వడగట్టుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక గిన్నెలో తీసుకొని అందులో కొంచెం పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. 1 స్పూన్ పెప్పర్ పౌడర్ చాలు. తర్వాత యాలకులు లైట్గా దంచి అది కూడా వేసి కలిపేస్తున్నాను. మొత్తం కలిపిన తర్వాత గిన్నె సరిపడా ముందుగానే స్టవ్ మీద నీళ్ళు పెట్టానమాట ఆవిరికి. నాకు కొంచెం పెద్ద గిన్నె తీసుకున్నాను, అందుకని దానికి తగ్గ పెద్ద గిన్నె తీసుకొని నేను దానికి సరిపడా పెట్టానమాట వేడి నీళ్ళు స్టవ్ మీద. మీరైతే ఇడ్లీ గుణంలో పెట్టచ్చు, క్యారీ గిన్నెలో వేసుకొని మూతేసి పెట్టుకోవచ్చు.
నేనైతే నాకు ఇడ్లీ కూడా ఉంది, కానీ నాకేమో దీంట్లో చేశాను, కొంచెం ఫ్రీగా ఎత్తచ్చు కదా చేతో అనేసి చేశానమాట. ఆల్రెడీ నీళ్ళు బాయిల్ అయింది. నేను స్టాండ్ పెట్టాను, స్టవ్ స్టాండే దాంట్లో పెట్టేసి జున్ను ఎత్తి ఇంక దాంట్లో పెట్టేసి కవర్ చేసేయడమే. ఒక 20 నిమిషాలు ఉంటే చాలు, ఎక్కువ అవసరమే లేదు. తర్వాత అది బాగా ఉడికిన తర్వాత ఆరిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేయండి. తర్వాత పిల్లలకి ఇవ్వండి, వద్దలకుండా తింటారు, అంత బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ఐస్ క్రీమ్ అంతా దీనికంతా తక్కువ అయిపోతుంది, అంత బాగుంటుంది. ఇలా ఉంటుందండి, జెల్లీ టైపు, చాలా బాగుంటుంది. పిల్లలు బాగా ఎంజాయ్ చేసి తింటారు. చల్లగా ఈ సమ్మర్కి సూపర్గా ఉంటుంది. ఒకసారి ట్రై చేసి పిల్లలకి ఇవ్వండి, మళ్ళీ అడుగుతారు, అంత బాగుంటుంది. తర్వాత ఈ ఎండలకు భయంకరంగా ఉంది కాబట్టి మళ్ళీ ఇంటికి కావాల్సింది కొనుక్కున్నాము. అది ఏంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. అంతేనండి వీడియో. మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.